మేకర్స్ ఇప్పటికే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2లో నటించనున్నారు. ఈ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా 74 ఏళ్ల వయసులో కూడా రజనీకాంత్ కు ఎంతో ఎనర్జెటిక్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 5 దశాబ్దాలకు పైగా ఆయన సినిమాలో నటిస్తున్నారు. మొదట విలన్ పాత్రలో తన కెరీర్ ని ప్రారంభించారు రజనీకాంత్. ఆ తర్వాత తన కృషి, స్టైల్, యాక్టింగ్ తో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నారు. ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ కి అభిమానులు ఉన్నారు. కాగా రజనీకాంత్ తో పాటు అతని భార్య కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలియదు. రజనీకాంత్ లతల పరిచయం అనుకోకుండా జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. రజనీకాంత్ లతల పరిచయం అనుకోకుండా జరిగింది. చెన్నైలోని ఎదిరాజ్ కళాశాలలో చదువుతున్న లత ఒక ఇంటర్వ్యూ కోసం రజనీకాంత్ కలిసింది. అప్పుడే వారి ప్రేమ కథను పునాది పడింది. ఈ మీటింగ్ తర్వాత వారి మనసులు కలిశాయి. దీంతో 1981లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. రజనీకాంత్ లతల దంపతులకు ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలున్నారు. లత కొన్ని చిత్రాల్లో నేపథ్య గాయనిగా పాడింది. కానీ ఆమె ప్రొఫెషనల్ నటి కాదు. అయితే ఆమె ఒక సినిమాలో నటించింది. 1982లో వచ్చిన అగ్నిసాక్షి చిత్రంలో రజనీకాంత్ తో కలిసి అతిథి పాత్రలో నటించింది లత. బాలచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివకుమార్, సరిత ప్రధాన పాత్రలో నటించారు. రజనీకాంత్, లత క్యాబినెట్ రోల్స్ పోషించారు. ఈ మూవీలో రజనీకాంత్ భార్యగా లత ఒక సీన్ లో మాత్రమే గెస్ట్ రోల్ లో నటించారు. లత రజనీకాంత్ నటించిన ఒకే ఒక సినిమా ఇది. ఇందులో కమల్ హాసన్ కూడా గెస్ట్ రోల్ లో నటించారు. రజనీకాంత్ అభిమానులకు కూలీ చిత్రంపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి ఎప్పటికెప్పుడు ఈ మూవీ రిలీజ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సర్కార్.